హలో నమస్తే, నేను బాణవత్ రవికుమార్ నాయక్ రేకులగుట్ట. మిత్రుల విషయం ఏంటి అంటే, ఒక విషయం బాధతో సిగ్గుతో కొన్ని విషయాలు చెప్తా. అయితే మన తెలంగాణ రాష్ట్రంలోని ఎల్బీ నగర్, హైదరాబాద్లోని ఎల్బీ నగర్ పిఎస్లో మన బంజారా కమ్యూనిటీకి సంబంధించినటువంటి కానిస్టేబుల్ ఊరేసుకొని చనిపోయిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఎల్బీ నగర్ పోలీసులు చెప్తుంటే, వాళ్ళ కుటుంబ సభ్యులు లేదు ఊరేసుకొని నా కొడుకు చనిపోయేటోడు కాదు, ఇది ముమ్మాటికి లోకల్లో ఉన్నటువంటి ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిఐ లేదా పై అధికారులు చేసిన హత్య, ఇది నా కొడుకు ఊరేసుకొని చనిపోయేంత పిరికోడు కాదని చెప్పేసి తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు అనమాట. అయితే విషయం ఏంటంటే మిత్రులారా, మన బంజారా కమ్యూనిటీలో ఉన్నటువంటి ఇప్పుడు మనం వ్యవస్థ ఎట్టుపోతా ఉంది. నిజంగా చెప్తున్నా, బయట ఇజ్జత్ అంటే బంజారాలు అని చెప్పుకోవడానికి ఇజ్జత్ పోయేలా కనిపిస్తూ ఉందన్నమాట. ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటే, బంజారా కమ్యూనిటీలో మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళ మీద సిబిఐ దాడులు, ఏసీబీ దాడులు జరిపించి వాళ్ళ పోస్టుల్ని ఊడగొట్టేస్తూ ఉంది. బంజారా కమ్యూనిటీలో ఎవరైనా కానిస్టేబుల్లో కింది స్థాయి అధికారులు ఉంటే, కింది స్థాయిలో పనిచేసే ఉద్యోగులు ఉంటే, వాళ్ళపైన పై స్థాయి ఉద్యోగులు ప్రజల మీద పెడతా ఉన్నారు, బాగా ఇబ్బందులు పెడతా ఉన్నారు, లీవులు ఇవ్వకుండా.